హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆడు మగాడ్రా బుజ్జి అనే సామెత మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్. ఎవడైనా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పేవాడున్నా, ఎవడైనా అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించేవాడున్నా, ఎవడైనా పోరాటంలో ఒకడికి సహాయం చేసేవాడున్నా, నిజంగా ఒక హీరోయిక్ లక్షణాలు ఉన్నవాడిని ఆడు మగాడ్రా బుజ్జి అంటా ఉంటారు. అయితే నాకు ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఇద్దరు మగ పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు ఆడు మగాడ్రా అని చెప్పుకోవడానికి. ఒకటి జగన్మోహన్ రెడ్డి. మోడీ స్టేజ్ మీద ఉండగానే మా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దు, అది మాకు ఇష్టం లేదని మోడీ ముందే చెప్పిన గట్స్ ఉన్న మగాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరానికి నిధులు ఇవ్వండి అని మోడీ స్టేజ్ మీద ఉండగానే అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మగాడు. అదేవిధంగా ఇప్పుడు హిందీ భాషని రాష్ట్రాల్లో మనిషిలో ప్రతి ఒక్కరిలో ఎక్కించి హిందుత్వ భావజాలాల్ని దేశం మొత్తం ప్రచురింపజేసి హిందూ రాజ్య స్థాపన చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న బీజేపీకి చెప్పు తీసుకుని చెంపపగలగొట్టిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మం అనేది ఒక దోమ లాంటిదని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు రూపాయి సింబల్ హిందీలోనే ఎందుకు ఉండాలి, మా తమిళ రూపాయి మా సింబల్లోనే ఉంటుంది, మా లాంగ్వేజ్ లోనే మా రూపాయి సింబల్ ఉంటుందని ఒక సింబల్ ని క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సవాల్ విసిరినటువంటి ఒకనొక మగాడు. ఇది ప్రతి రాష్ట్రం, సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం చేయగలిగే దమ్ముందా చంద్రబాబు నాయుడుకు ఉందా చెప్పండి. లేదు అని దాన్ని మాట్లాడే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా? ఏమన్నా అంటే ఉదయనిధి స్టాలిన్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు భాషా సంయుక్త రాష్ట్రాలు సర్వమత సర్వ భాషల సమ్మేళనం భారతదేశం అన్న ఒక నానుడిని తుడిచిపెట్టే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ చేస్తుంటే దానికి ఒత్తాసు పలుకుతూ హిందీని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ హిందీని మన మదర్ టంగ్ గా మార్చడానికి చూస్తూ ఉంటే సిగ్గు సెరవు లేకుండా దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారా? హటావో దేశ్ బచావో నినాదాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి మోడీ దగ్గర నాగుతా ఉన్నాడా? ఏందిది? తెలుగు భాషను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతా తెలుగు మర్చిపోతున్నారు అని పేదోడికి ఇంగ్లీష్ దూరం చేశారు. మరి హిందీని అన్ని స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు ఎలా ఒప్పుకుంటున్నారు మీరు? హిందీని గనక అన్ని రాష్ట్రాల్లో అందరూ చదువుకోవాలని కనుక రూల్ తీసుకొచ్చి దాన్ని చట్టం చేయాలని చూస్తే తెలుగును కూడా నార్త్ ఇండియన్స్ మొత్తం నేర్చుకోవాలని చట్టం మాకు కావాలి. మీరు ఫోర్స్ఫుల్ గా మా పైన హిందీని రుద్దాలని చూస్తే మేము ఫోర్స్ఫుల్ గా నార్త్ ఇండియా సంబంధించినటువంటి ప్రతి దాన్ని వ్యతిరేకిస్తాం. బీజేపీని జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన నిర్ణయం. మన భాషకి విలువ లేని ఒక్కడ నార్త్ ఇండియన్ కూడా హిందీలో మాట్లాడలేడు, ఒక్క నార్త్ ఇండియన్ కూడా తెలుగులో మాట్లాడలేడు. కానీ మన సౌత్ ఇండియన్స్ మొత్తం హిందీ నేర్చుకొని వాళ్ళు చెప్పిన సొల్లు వినాలి. నీకు చేతనైతే మా భాష నేర్చుకొని మా భాషలో మాట్లాడి మా భాషలో కమ్యూనికేట్ చేయరా. అది చేత కాకపోతే మూసుకొని ఈ భాషను మడిచి ఎక్కడైనా పెట్టుకోను. అంతేగాని తెలుగు భాష పైన దాడి చేస్తాం, హిందీ భాషనే అధికారిక భాష చేస్తాం అని సొల్లు కబుర్లు చెప్తే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు వారిని చేతకాని వాళ్ళేం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో చేతికి కంకణాలు కట్టుకొని కూర్చోాల. గాజులు అంటే ఆడవాళ్ళని అవమానించడం అవుతుంది. గాజులు పెట్టుకున్న ఆడవాళ్ళు కూడా తిరగబడతారు. రేపు పొద్దున్న తెలుగును కనుక మీరు అవహేళన చేస్తూ హిందీనే అధికార భాషగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో కనుక ప్రవేశపెడితే సిగ్గు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇంగ్లీష్ తీసినంత ఈజీగా హిందీని ఆంధ్రప్రదేశ్ లో రాకుండా ఆపడం చేత కాదు. ఆ ఢిల్లీ స్టాలిన్ ఉన్న స్టేట్ లోకి ఇలా గాలిని పీల్చుకోనండి, కొద్దిగా పౌరుష రోషాలు వస్తాయేమో. మరి సంకలనం ఆకుండా కర్ణాటకలో కన్నడ తప్పించి వేరేది మాట్లాడరు, తమిళనాడులో తమిళ తప్పించి వేరేది మాట్లాడరు. అసలు మన ఆంధ్రప్రదేశ్ లో పట్టిన దరిద్రం ఏంటంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో లాలూచిపడి వాడిచ్చే మ్యామ్యాలకు అలవాటు పడి ఈ సోది కబుర్లన్నీ మనకు చెప్తా ఉంటారు. హిందీని తీసుకురావడాలి, హిందీ మన పెరుగుతాడని. సిగ్గేస్తుందబ్బా రాజకీయ నాయకులను చూస్తే. నాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తే ఇంకా సిగ్గేస్తుంది. హిందీ గోపాయకన్న వ్యక్తి ఇప్పుడు హిందీ ఆవు అంటున్నాడు. ఏంది నీ బతికేంది నీ? సో ఓవరాల్ గా ఇదయ్యా
ఇది మన రాష్ట్రంలో హిందీని ప్రవేశపెట్టి స్కూల్లో పిల్లలతో హిందీ చదివించి హిందీ రాష్ట్రంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. విధనీతి స్టాలిన్ లాగా కొత్త రూపాయిని మనం కూడా సృష్టించుకొని దాన్ని మన చట్టసభల్లో మన బిల్స్ లో అదే రూపాయి సింబల్ ని వాడుకుంటే తప్పించి హిందీని మన దేశంలో కేవలం నార్త్ ఇండియన్ భాషగానే మనం చూడాలా. మనకి హిందీ అవసరం లేదు. మనం తెలుగులో కమ్యూనికేట్ చేస్తే చాలు, ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.